దేవునికి స్తోత్రం. ఈ దిన మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ వాగ్దానం. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును. రోమిలికి రాసిన పత్రిక 2:10. ప్రియా మహిమాస్వరూపుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీతో ఉండుగాక, ప్రభు సమాధానం దయచేయునుగాక. ఈ దినమంతయు పరిశుద్ధాత్మ తన మేలుతో మనం తృప్తిపరచునుగాక. దేవాదేవుడి యొక్క వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మోకాల మీద నుండి ఏకాంతంగా ప్రార్థించడం ద్వారా వేల కొలది ప్రజలకు మేలు చేయగలం. మన ప్రార్థన ద్వారా ఎందరో దైవిక స్వస్థతలు, ఆదరణను, సమాధానం పొందగలరని నేను నమ్ముచున్నాను. మనం ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేయలేం. అలా చేయుటకు సరిపడు సమయం కూడా మనకు లేదు, వసతి లేదు. కానీ మోకరించి ప్రార్థించడం ద్వారా ప్రభు తానే దూరంలో ఉన్న వారి ఎడల అద్భుతమైన క్రియలు జరిగించాడు. అవును, అద్భుతములు చేయి దేవుడు సమీపమునకు మాత్రం కాదు, దూరమునకు కూడా దేవుడే ఆయన. దేవుని బిడ్డలారా, దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించండి. వారి సంరక్షణ కొరకు ప్రార్థించండి. వారి జయము కొరకు ప్రార్థించండి. మీరు మీ కుటుంబాల్లో దూర ప్రాంతంలో అనేకమైన స్థలాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం చేయగల గొప్ప దేవుడే మన యేసయ్య. మీ ప్రార్థన ద్వారా దేవుని హస్తం కదల్చును. దేశంలో మీద గల శాపములను కొట్టివేయగలది. ప్రార్థించిన కొలది ప్రజల మధ్యలో మేలు జరుగునని మరొకండి. మనస్ఫూర్తిగా దేవాదేవుడికి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన బిడ్డలకు జయం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బైబిల్ ఈ రకంగా తెలియజేస్తుంది. ఆయన మేలు చేయుచు అపాల చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండాను. కైన ప్రియులారా, ప్రార్థన ద్వారా మనం ఇతరులకు మేలు చేయుచున్న ప్రకారం మరి ఏ విధముగానూ మనం ఇతరులకు మేలు చేయలేము కదా. ప్రార్థన గొప్ప ఆశీర్వాదం తీసుకుని వచ్చుందని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. కైన ప్రార్థన ద్వారా మీరు అనేకమైన బిడ్డలు సంరక్షించగలదు. కైనా మీరు అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి. మిషనరీల కొరకు ప్రార్థించండి. అందరి సంరక్షణ కొరకు మరి చేసే ప్రార్థన ద్వారా మాత్రమే జయం కలగలుగుచున్నది. ఆనాడు యోబు భక్తుడు అరుణోదయం లేచి తన బిడ్డల నిమిత్తమే దానబలు అర్పించనని యోబు గ్రంథం 1:5 మనం చూస్తున్నాం. అవును, నిజమే. నీవు చేయు వ్యక్తిగత ప్రార్థన ద్వారా వేల కొలది ప్రజలకు మేలు పొందగలరు. ప్రియులారా, కైనా మీరు మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన ప్రభు ఆలకించి అనేక మందికి మేలు చేసే గొప్ప దేవుడు. అందుకే దేవుడి వాక్యం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండని ఆదికాండం 4:7 మనం చూస్తున్నాం. కైనా సత్క్రియలు చేద్దాం, అనగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన తలాంతుని వారికి ఉందాం. అనేకుల కొరకు ప్రార్థిద్దాం. దేశాల కొరకు, రాజ్యాల కొరకు మనం ప్రార్థిద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేద్దాం. కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం. అందరి నిమిత్తమై ప్రార్థిద్దాం. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపుడైన మా ప్రియమైన కన్న తండ్రి, ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే మహిమ కలిగిన జ్వాలా నీకు వందనాలు స్వామి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ దాస్తుని ప్రార్థిస్తున్నాను డాడీ. అయ్యా, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని గొప్ప తలాంతుల బిడ్డలు దయచేయండి. నైనా సత్క్రియలు చేసే పిల్లలుగా మమ్మల్ని చేయండి ప్రభా. మేము సత్క్రియ చేస్తున్నప్పుడు నీ ఎదుట తలెత్తుకోగలుగుతాం. కైన ప్రభా నీకు స్తోత్రాలు. మా జీవితంలో నీ ఎదుట మేము నైనా ధైర్యంగా నిలిచే భాగ్యం మాకు అనుగ్రహించండి. మాలో పరిశుద్ధత, పరిపూర్ణత మీరు దయచేసి అనేకుల నిమిత్తమే మేము ప్రార్థన చేసే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా యోధులుగా, ప్రార్థనాపరులుగా చేసి మాకు శాంతి, సమాధానం మీద ఆదరణ దయచేసి ఏ షాదులోని కీళ్ళలోని మేము పడుకున్న నిమిత్తమై ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. మీ కుమారుడు వేస్తున్నాలు ప్రతిఫలాలు మాకు దయచేసి బిడ్డలందరికీ జయమని గురించి విజయం దయచేసి పరలోక ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్య బిడ్డ దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.